అమలాపురం పక్కనున్న గ్రామాల నుంచి తన భార్య పాము కాటేస్తే పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు వెలుగుతున్నాయి కానీ సిబ్బంది లేరు, అంబులెన్స్ పనిచేయట్లా, ఎక్కడ తీసుకెళ్లాలో తెలియక ఆ పక్కన పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆవిడ చనిపోయింది. 24 ఏళ్ల ఆడబిడ్డ. ఆవిడ తమ్ముడు వాళ్ళ భర్త ఇద్దరు వచ్చి హెల్త్ కేర్ ఇలా ఉంది, అంబులెన్స్ లేవు. గర్భిణీ స్త్రీలకు వెళ్తే వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు. హాస్పిటల్కి వెళ్తే 5 తర్వాత డాక్టర్లు ఉండట్లేదు. ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది. ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదు. హెల్త్ కేర్ సెంటర్స్ ఇంత పెద్ద కోనసీమ ఇది, ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు. మరి ఇక్కడ నుంచి కనీసం ఒక 3వ స్థాయికి చెందిన టెర్షియరీ హాస్పిటల్ ఎందుకు లేదు మనకి? ఇక్కడ నుంచి ఏదైనా టెర్షియరీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం కాకినాడకి వెళ్ళాలి. బాలయోగి గారి దయ వల్ల ఇంకా మనకి తక్కువ జర్నీ. కానీ మనకి ఇక్కడ అమలాపురంలో గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి. ఎంతసేపు ఆరోగ్యశ్రీ అని చెప్పి వదిలేస్తే హాస్పిటల్ కేర్ లేదు, హాస్పిటల్లో సిబ్బంది లేరు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని సంపూర్తిగా చంపేస్తున్నారు.